హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ ధీరజ్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. హౌ ఆర్ యు? గుడ్ సార్. ప్రెసెంట్ చాలా మందిలో ఎక్కువ కనిపిస్తున్న కీళ్ళ నొప్పులకి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? సో అట్ ప్రెసెంట్ irrespective of their age they're suffering with knee pain, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్లో ఆర్ వాళ్ళకి బాగా ఎంతూజియాస్టిక్గా స్పోర్ట్స్ ఆడడం వల్ల కూడా చాలా మందికి నీ పెయిన్స్ వస్తున్నాయి. అండ్ ఎల్డర్లీ పాపులేషన్స్ 50+ ఆర్ 60+ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఉంటుంది. అంటే జాయింట్లో అరుగుదల, కార్ట్లేజ్ డ్యామేజ్ కానీ, మెనిస్కల్ డ్యామేజ్ కానీ, సో ఈ డీజనరేటివ్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి. బట్ ఇంకొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది. సో ఇట్లాగా వాళ్ళకి జాయింట్లోనే సైనోవియం డ్యామేజ్ అవ్వడం, కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వడం, సో దీనివల్ల జాయింట్లో వాపు రావడం, వాటర్ చేయడం, సో అల్టిమేట్లీ పెయిన్ వస్తుంది. సో ఎదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఇంజురీ, ఎనీ అండర్లయింగ్ ఫుట్బాల్ కానీ, జిమ్ అట్లాగా చేయడం వల్ల కూడా కొంతమంది ఇంజురీస్ వస్తున్నాయి. అండ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్స్, నీ జాయింట్ అరుగుదల, ఆస్టో ఆర్థరైటిస్ అంటాం. అండ్ చాలా రేర్గా చూసేది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. దాంట్లో జాయింట్ అరుగుదల ఎక్కువగా ఫాస్ట్గా అవడం, ఎర్లీ ఆన్సెట్లోనే వాళ్ళకి స్టార్ట్ అవ్వడం. అంటే బై అరౌండ్ 30 yearsకే వాళ్ళకి మోకాలు అరుగుదల వస్తుంది. సో ఇలాంటి కారణాల వల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కీళ్ళ నొప్పులు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎందుకు వస్తుంది? సో మనకి జాయింట్ మీద బాగా భారం పడడం వల్ల, లోడ్ పడడం వల్ల, సో దానికి లోడ్ అయ్యే తత్వంని మన బాడీ తగ్గించుకోవాలి. లైక్ వెయిట్ రిడక్షన్, అట్లీస్ట్ 5 to 10 kgs వెయిట్ తగ్గడం. అండ్ జాయింట్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా చేసుకుంటే వెయిట్ పడినది కూడా జాయింట్ మీద, ఎముక మీద పడకుండా కండరాల మీద పడుతుంది. సో అట్లాగా స్ట్రెంథనింగ్ ఆఫ్ యువర్ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, కాఫ్ మజిల్స్, ఈ లోవర్ బాడీ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే స్ట్రెంథనింగ్ వస్తుంది మజిల్స్కి. సో జాయింట్లో ఉన్న తట్టుకునే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ జాయింట్ మీద అరుగుదల కూడా తగ్గుతూ ఉంటుంది. సో స్ట్రెంథనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్, స్ట్రెంథనింగ్ అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ ద జాయింట్ హెల్త్. ఎట్లాగా? బై డూయింగ్ సమ్ ఎక్సర్సైజెస్ లైక్ ఫ్రీక్వెంట్ వాకింగ్, సైక్లింగ్, వీటితోటి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బోన్ హెల్త్ కూడా, లైక్ మనకి ఆస్టియోపోరోసిస్ అంటాం, బోన్స్ వీక్నెస్ అంటాం, కాల్షియం, వైటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ. అండ్ ఫీమేల్స్లో మెనోపోజ్ అయ్యాక కూడా వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది. సో దీనివల్ల చాలా ఫాస్ట్గా జాయింట్స్ అరుగుదల ఫామ్ అవుతుంది. సో ఇవి ప్రివెంట్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు టేక్ డైటరీ చేంజెస్, లైక్ డైట్ రిచ్ ఇన్ కాల్షియం. మనకి మిల్క్ కానీ, చీజ్ మెటీరియల్స్, వీటిలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అదే నువ్వులు కానీ ఆర్ ఒమేగా 3 కంటైనింగ్ ఫుడ్స్, ఫ్లాక్ సీడ్స్, వీటిలో కూడా జాయింట్ స్ట్రెంథనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇట్లాగా మనకి డైట్తో తీసుకోవడం. అండ్ ఆల్సో ఓరల్ సప్లిమెంటేషన్స్, లైక్ కొల్లాజన్ సప్లిమెంట్ అంటాం, type 2 కొల్లాజన్, కాండ్రాటిన్ సల్ఫేట్. అండ్ ఆల్సో మనకి ఇంట్లో ఈజీగా దొరికే పసుపు ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ అవి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇట్లాగా మనము వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్, జాయింట్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడం, జాయింట్స్ని దృఢంగా చేసుకోవడం, లైక్ కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంటేషన్, వీటితోటి జాయింట్ పెయిన్స్ని ఆల్మోస్ట్ మనము కంట్రోల్ చేసుకోవచ్చు.